హాయ్ అండి అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై రెసిపీని చూపిస్తున్నాను. ఇది ఒకసారి ట్రై చేయండి. తప్పకుండా మీకు నచ్చుతుంది. ఈ ఫిష్ ఫ్రై గురించి నేను హాఫ్ కేజీ ఆఫ్ ఫిష్‌ని లెమన్ అండ్ సాల్ట్ వేసుకొని బాగా క్లీన్ చేసుకున్నాను. ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల నీచు స్మెల్ రాదనమాట. బాగా క్లీన్ చేసుకున్న పీసెస్‌లో నేను 1 ½ టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకున్నాను నా టేస్ట్‌కి తగ్గట్టు. అలాగే 2 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకొని బాగా మ్యారినేట్ చేసుకున్నాననమాట. ఈ మ్యారినేషన్ మీరు కావాలంటే కారం యాడ్ చేయొచ్చు. బట్ నా సజెషన్ ఏమంటే కారం యాడ్ చేయకపోతేనే బావుంటుంది. మనం ముందుగానే దీన్ని ఆయిల్‌లో ఫ్రై చేస్తాం కాబట్టి కారం వేస్తే చేపలు మాడిపోయిన టేస్ట్‌లా అనిపిస్తాయన్నమాట. సో, కారాన్ని స్కిప్ చేయడమే మంచిదనమాట. ఇలా బాగా మ్యారినేట్ చేసుకొని ఫిష్‌ని అట్‌లీస్ట్ హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ మ్యారినేట్ అవ్వనివ్వండి. ఇలా మ్యారినేట్ చేయడం వల్ల సాల్ట్ అనేది ఏదుందో ఫిష్‌కి బాగా పట్టి ఫిష్ ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. మూత పెట్టి దీన్ని హాఫ్ అన్ అవర్ నేను పక్కన పెట్టుకున్నాను. ఇది మ్యారినేట్ అయ్యే టైంలో దీని గురించి నేను ఒక మసాలాని తయారు చేసుకుంటున్నాను. ఈ మసాలా కోసం నేను 1 ½ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాలు తీసుకున్నాను. అలాగే ఒక అంగుళం దాల్చిని, అలాగే 4-5 ఇలైచి, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పాప్ సీడ్స్, హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర, అలాగే 10 రెబ్బలు వెల్లుల్లి, అంగుళం అల్లం. అంతేనండి, సింపుల్ ఇంగ్రీడియెంట్స్. దీంతో మనం ఒక పచ్చి మసాలాని తయారు చేసుకుందాం. దీన్ని నేను కోర్స్‌గా బ్లెండ్ చేసుకున్నాను. దీన్ని ప్యూరీ చేస్తే అంత బాగుండదండి. దీన్ని కోర్స్‌గానే బ్లెండ్ చేసుకోండి. అప్పుడే ఆ ఫిష్ ఫ్రైలో ఆ టెక్స్చర్ అనేది చాలా బాగుంటుందన్నమాట. నేను ఇక్కడ కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను కదా! ఇలా కోర్స్‌గానే బ్లెండ్ చేసుకోండి. ఇలా బ్లెండ్ చేసుకున్న మసాలాని మనం ఒక సైడ్‌కి పెట్టుకుందాం. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న ఫిష్‌ని ఆయిల్‌లో ఫ్రై చేసుకుందాం. నేను ఇక్కడ ఫిష్ కర్రీ కోసం ఎంత ఆయిల్ కావాలో అంతే తీసుకున్నానండి. అందుకే మీకు తక్కువ అనిపిస్తుంది. నేను డీప్ ఫ్రై ఆయిల్‌ని నెక్స్ట్ టైం వాడననమాట. సో, అందుకే నేను తక్కువగానే తీసుకుంటాను. చేపలు ములిగేటట్టు, ఫ్రై అయ్యేటట్టు సరిపడా ఆయిల్ తీసుకొని ఫిష్‌ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేటంత బాగా ఫ్రై చేసుకోండి. క్రిస్పీగా ఫ్రై చేసుకోండండి. అప్పుడే చేప ఫ్రై చాలా బావుంటుంది. చూసారా? ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలనమాట. ఇలా చేపలు ఫ్రై అయ్యాక ఇప్పుడు ఫిష్ ఫ్రై కొంచెం నేను 2-3 ఆనియన్స్ తీసుకున్నాను. పెద్దవైతే 2 ఆనియన్స్ తీసుకోండి. మీడియం అయితే 2 ఆనియన్స్ సరిపోతుంది. 10 మిర్చి తీసుకున్నాను. మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆయిల్‌ని ఇంకా ఫ్రైయింగ్ పాన్ ఉంటుంది కదా! దాంట్లో నేను షిఫ్ట్ చేసుకున్నాననమాట. ఆ ఆయిల్ షిఫ్ట్ చేసుకొని అందులో ఆవాలు ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను. అలాగే మనం ముందుగా కట్ చేసుకున్న మిర్చిని కూడా నేను ఇందులో యాడ్ చేసుకున్నాను. మిర్చి బాగా ఫ్రై అయిపోయాక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఆనియన్ ట్రాన్స్‌లూసెంట్ అయితే సరిపోతుందండి. బాగా ఏం ఫ్రై అవ్వక్కర్లేదు. ట్రాన్స్‌లూసెంట్ అయ్యాక మనం ముందుగా తయారు చేసుకున్న పచ్చి మసాలాని యాడ్ చేసుకొని, పసుపు ఆల్రెడీ మనం ఫిష్‌లో వేసుకున్నాం కాబట్టి ఇక్కడ చూసుకొని తగ్గించుకొని పసుపు కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోనండి. ఇప్పుడు ఆయిల్ పైకి కనిపిస్తుంది చూసారా? ఆ పచ్చి మసాలా మొత్తం వేగిపోయి అందులో వాటర్ కన్సిస్టెన్సీ మొత్తం పోయి బాగా ఫ్రై అయిపోవాలన్నమాట. ఆయిల్ పైకి వచ్చేదాకా ఫ్రై అయ్యాక అందులో కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ 2 ఫుల్ టేబుల్ స్పూన్ ఆఫ్ కారాన్ని యూజ్ చేస్తున్నానండి. ఇది ఇంట్లో పట్టుకున్న పచ్చి కారం అనమాట. చాలా ఘాటుగా ఉంటుంది. మాకైతే 2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. మీరు స్టోర్ బాట్ అయితే ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి. వేసుకున్నాక అది బాగా ఫ్రై అయ్యాక నేను ఇక్కడ స్ప్రింక్లర్‌తో సాల్ట్ వేసుకుంటున్నాను. బికాజ్ నేను ఆల్రెడీ ఫిష్‌లో వేసుకున్నాను కాబట్టి కొంచెం సరిపడకపోతే ఇక్కడ యాడ్ చేసుకున్నాను. మీరు కూడా సాల్ట్ మీరు చూసుకొని వేసుకోండి. ఫిష్‌కి సరిపడితే ఇక్కడ అసలు సాల్ట్ యాడ్ చేయొద్దండి. నో నీడ్. సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై అయిపోయాక అందులో 1 చిన్న కప్ ఆఫ్ వాటర్‌ని నేను యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే ఈ మసాలా మొత్తం బాగా వేగి చేపలకు పట్టుకోవాలి కాబట్టి నేను 1 చిన్న కప్ ఆఫ్ వాటర్‌ని యాడ్ చేసుకొని ఇది బాగా కలుపుకున్నాను. వాటర్ మొత్తం ఇలా బాయిల్ అయ్యాక ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఫిషెస్‌ని ఇలా ఒక్కొక్కటిగా పేర్చుకోండి. ఇలా పేర్చుకోవడం వల్ల ఫిష్ అనేది ముక్కలు అవ్వదనమాట. పీస్‌గానే ఉంటుంది మీరు లాస్ట్ వరకు. ఇలా బాగా సర్దుకోండి. సర్దుకున్నాక దీన్ని మూత పెట్టి ఒక 15 మినిట్స్ వదిలేయండి. వదిలాక దీన్ని తిప్పండి. సారీ, నాది ఆ క్లిప్ మిస్ అయింది. సో, నేను కూడా తిప్పాననమాట. తిప్పాక మీద నుంచి కొరియాండర్ వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటే చేపల ఫ్రై రెడీ అండి. మీరు ఇది అన్నంలో రసం వేసుకొని ఒకసారి ట్రై చేయండి. మీకు చాలా బాగా నచ్చుతుంది. నేను చెప్పడం కాదు, మీరు ట్రై చేయండి. మీకు ట్రై చేసి నచ్చితే నాకు కామెంట్ బాక్స్‌లో తప్పకుండా చెప్పండి. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.